కొత్త స్టోరీ కాదనేది అందరికీ తెలిసిందే. స్టోరీ లేదు ఫస్ట్ నక్షలు చెప్పాలంటే భరణి కూడా ఎప్పుడు శివాలో కథ ఉందా అవునా అంటుంటారు కదా సార్. మీరు విజయవాడలో చదువుకొని మీకున్న అనుభవాలు మీరు చూసినవి అవన్నీ కూడా వంగవీటి దేవినేని ఈ ఇద్దరు ఫ్యామిలీస్ కాదు కానీ వాళ్ళిద్దరు ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళనే పెట్టి అనుకున్నది తీసాడు వర్మ. అందుకే భవానీ అనే వంగవీటి రాధా ఎలా అయితే ఆ ఫీమేల్ అనే పేరు అది ఉంటుందో భవానీ ఇక్కడ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఇది. సో అది ఇది నిజమేనా సార్? అది అసలు ఏం లేదు కాదా? ఇది 100%. ఒక టూ థింగ్స్ జరిగినాయి. ఒకటి భవానీ అనేది 100% రాధా, అంటే రాధా అనే అమ్మాయి పేరున్న రౌడీ అనేది నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. కానీ ఇంకో రాధా ఏమి మచ్ బిఫోర్ ఐ కేమ్. అవును, మంగవీటి రాధా రంగా కంటే కానీ రాధా అని లెజెండ్ లాగా మాట్లాడారు విజయవాడలో ఆ టైంలో. ఓకే, యూనో అక్కడి నుంచి వచ్చింది భవానీ అని. యాక్చువల్గా ఒరిజినల్ పేరు స్క్రిప్ట్లో శివ రఘువరన్ పేరు, శివ విలన్ పేరు ఒక పర్టికులర్ టైంలో. ఓకే, అప్పుడు నాగార్జున శివ భలే ఉందిరా మీ పేరు నాకు ఇచ్చేసి కదా అన్నాడు. అది నాగార్జున గిఫ్ట్ లాగా ఇచ్చి ఏం పేరు పెడదామని అప్పుడు రాధా టాపిక్ వచ్చింది. ఇంకోటి ఏంటి భవానీ చౌదరి అంటాడు ఒకటే సార్ అంటే. సరే, అప్పుడు ఏంటి కొంతమంది ఏమనుకున్నారు అంటే అరే అమ్మాయి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు కమ్మోళ్ళు వాళ్ళది కలిసి రాధా పేరు రాధా ఏమో కాపు, అంటే కమ్మోళ్ళు కాపు మీద వేస్తున్నారా విలన్గా అని అనుకుంటారేమో అని ఒక చిన్న టాపిక్ వచ్చింది మాట. అందుకని చౌదరి అని పెట్టా. ఓకే, సినిమా రిలీజ్ అయినప్పుడు సార్ నాకు బాగా గుర్తు, సినిమా హిట్ అయిపోయిన తర్వాత అప్పట్లో చిరంజీవి అని ఒక మ్యాగజైన్ వచ్చేది. అది విజయ్ బాపినేటి గారు చేసేవారు. దాంట్లో మొత్తం చిరంజీవి గురించి అనమాట. బ్రహ్మాండమైన పోస్టర్స్, క్వాలిటీ బాగా ముడిపోయేది. దాంట్లో ఒక మధ్యలో సెంటర్ స్ప్రైట్ కంప్లీట్ పేజ్లో శివ సినిమాలో చిరంజీవి హీరో అయితే అనేది హెడ్లైన్. మొత్తం డ్రాబ్యాక్స్ రాసుకుంటూ వచ్చారు. డ్రాబ్యాక్స్ అంటే వాళ్ళ పర్స్పెక్టివ్. ఓకే ఓకే, అంటే నాగార్జునకి డాన్స్ సరిగా రాదు, కంపారిటివ్ చిరంజీవి ఇలా అంటే ఈ ఫైట్స్ అయితే ఇలా ఉండేది. అది విజువలైజ్ చేసుకోవడానికి కూడా అప్పుడు ఆబ్వియస్గా అందరికీ చిరంజీవి గారు అంటే ఇష్టం, అందరూ ఆయన సినిమాలు చూసి వచ్చారు కదా. విజువలైజ్ చేసుకోవడానికి కూడా ఇన్స్పైట్ లైక్ ఆయన అంటే ఇష్టం కూడా అది మ్యాచ్ అయ్యేది కాదు. అవును, అసలు అయ్యేది కాదు ఎవరికి కూడా. ఇప్పుడు ఇది నాకు గుర్తులేదు కానీ జనరల్గా చాలాసార్లు ఈ ఇష్యూ అనేది వస్తుంది. ఈ చిన్న హీరోతోటే ఇంత ఆడితే ఈ సినిమా పెద్ద హీరోతో చేస్తే ఇంకెంత ఆడుతుందని ఇది వస్తూ ఉంటుంది టాపిక్, ఇప్పుడు కూడా వస్తూ ఉంటుంది ఆ పర్టికులర్ టాపిక్. ఇప్పుడు శివ కాస్టింగ్ గురించి, శివ అమల గారు అక్కడ ఇప్పుడు ఇది మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ అప్పట్లో చాలా వినబడుతూ ఉండేది. అది ఈ సినిమా తర్వాత వాస్తవం అయింది. విచ్ హ్యాస్ కమ్ టు ట్రూ వేర్ నాగార్జున గారు మ్యారీడ్ అమల, రైట్? అప్పట్లో కొంచెం ఒక అంబిగ్విటీ లేదంటే కొన్ని డౌట్స్ ఫ్యామిలీస్లో ఇండస్ట్రీలో ఉండేది అని వినపడతా ఉండేది సార్. సో అది దానికి అమల గారిని ఈ క్యారెక్టర్ తీసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? దట్ ఈస్ నాట్ ట్రూ అట్ ఆల్. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ అమల వాజ్ యాక్టింగ్ విత్ నాగార్జున, కిరాయి దాదా అండ్ I think Chinnababu, maybe 2-3 films, and I used to know her because Nagarjuna kalataniki vellinappudu daniki I used to meet her. Okay. And always Nagarjuna never mentioned. Okay. And always she was my choice because naku college అమ్మాయి sophisticated ga modern ga మాట్లాడటం అది అనేది Amla was the most ideal choice I thought. కాస్టింగ్ విషయంలో నాగార్జున ఎప్పుడు నన్ను సజెస్ట్ కూడా చేయలేదు, ఇంక్లూడింగ్ అమలా. ఓకే ఓకే. సో గొల్లపూడి మారుతీరావు గారి గురించి చాలా మంది మాట్లాడారు సార్. ఈ సినిమా అంత పెద్ద యాక్టర్ని లేకపోతే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఒక చిన్న కత్తిపోటుతో చంపేశారు. అది దాని రీజన్ ఎందుకంటే రఘువరన్ వాజ్ నాట్ ఏ వెరీ నోన్ గా ఆ టైంలో. చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ అంటే హీరోయిన్ తమ్ముడు ఇలాంటి దాసనారాయణ గారి పిక్చర్లు అక్కడ చూసాను. అంతకుముందు రఘువరన్ చూడలేదు నేను ఎప్పుడు. ఓకే. సో బట్ ఐ నో ఈజ్ ఎ టెరిఫిక్ యాక్టర్, ఇంటెన్సిటీ అది. అప్పుడు రఘువరన్ని ఇంట్రడక్షన్లో గొల్లపూడి మాతో లాంటి ఒక దెబ్బలో చంపేస్తే ఆటోమేటిక్గా ఈజ్ బికమ్స్ బిగర్ దెన్. ఆడియన్స్ మ్యానిపులేట్ చేయటమే కదా, లేకపోతే ఏదో రఘువరన్ చేయకపోతే అతను ఎందుకు భయపడతారు శివాలో. అది రాజమౌళి గారు భలే ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఐ డోంట్ నో దెన్ యువర్ థాట్ ప్రాసెస్ వాజ్ లైక్ దాట్. ఒక విలన్ అనేవాడో లేకపోతే ప్రత్యర్థి అనేవాడో వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూస్తున్న ప్రేక్షకులకి వాడి మీద హేట్రేట్ పెరగాలి. అది ఎంతసేపు మనం పెంచుతూ పోతే హీరోనో లేకపోతే కథానాయకుడు వాడిని కొడుతున్నప్పుడు అంత ఇంపాక్ట్ ఉంటుంది అనే మాట చెప్పాడు.
సో జేడి చక్రవర్తి మీరు అంతకు ముందు సీన్లలో లెక్చర్ మన correct. లెక్చర్ మీద సిగరెట్ వదలడం కానీ అసలు అదంతా కూడా బాగా కసిగా ఉంటుంది. దాని మొత్తం ఇంపాక్ట్ ఈ చైన్లో కనబడింది అనేది ఆయన వే ఆఫ్ చూడటం. 100%. సార్ మీ ఇంటెన్షన్ కూడా అదేనా? 100%. అది నేను ఒక విధంగా అది నేను నేర్చుకుంది బ్రూస్లీ బిగ్ బాస్ ఈ సినిమాలు వచ్చేది వే ఆఫ్ ద డ్రాగన్ అని. ఇప్పుడు చూస్తుంటే సార్ చాలా సింపుల్గా, అంటే పెద్ద పెద్ద యాక్షన్ సీన్లు చూసిన వాళ్ళకి తెలియదు కానీ అప్పట్లో నాగార్జున గారితో మీరు ఓ పాపని సైకిల్ మీద కూర్చోబెట్టి డబుల్ డెక్కర్ బస్సు ఏదో సంథింగ్ ఈ హోల్డ్స్ బస్లో అది రియల్ అది ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. అదే నాకు ఇప్పటికే సర్ప్రైజ్ అసలు అది ఎలాగా నేను నాగార్జున ఎందుకు చేసాడు, నేను ఎలా చేయమని చెప్పాను. అంటే మీకు ఒక్కటే, ఇప్పుడు నాగార్జున ఆబ్వియస్లీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్స్ సన్. సైకిల్ మీద ఎక్స్పర్టీస్ ఎందుకు ఉంటుంది అసలు నాగార్జునకి? ఏదో మామూలుగా చిన్నప్పుడు టీనేజ్లో ఏదో తొక్కుంటాడు. అది నేను ఆ సైకిల్ పెట్టుకుని దాని ఫ్రంట్ దాని మీద ఈ పాప కూర్చుని అది పట్టుకుని జీప్ వెళ్తా ఉంటే దాన్ని పట్టుకుని ఎక్కడి నుంచి అక్కడ అసలు అది 10 సార్లు రిహార్సల్ చేసిన 11వ అలాగే చేస్తామని ఎవరికి తెలియదు కదా సార్. కరెక్ట్. పట్టుకొని అది వదిలేసేటప్పుడు ఇప్పుడు మీరు అది నేను ఎక్కడ చూసేవాడిని, అది చాలాసార్లు లారీలో గొలుసులు పట్టుకుని ఆ బస్సును పట్టుకుని వెళ్తూ ఉంటారు. అది దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. అవును. అది కానీ అది చూడటానికి బాగుంటుంది, బట్ ఎగ్జాక్ట్ ఫిజిక్స్ దాంట్లో ఏముంటుంది ఎలా తెలుసు మీకు? అన్ట్రైన్డ్ పర్సన్ అది కూడా. ట్రూ. నాగార్జున సైకిల్ ఎక్స్పర్ట్ అవ్వడు కదా, ఇంపాసిబుల్. అది అవును. దానికి తోడు ఇదో కాంప్లికేషన్. మూడోది యాక్టింగ్ చేయాలి మళ్ళీ అదొకటి. సో ఇన్ని ఎలా డిడ్ విత్ స్మాల్ యూనిట్, రోడ్డు మీద పర్మిషన్ లేకుండా కెమెరా గబుక్కుని తీసుకెళ్ళి పెట్టేసి అక్కడి నుంచి వచ్చేయమని చెప్పి ఓకే అన్నారు ఆయన. బట్ ఇప్పుడు నాగార్జున కూడా ఆశ్చర్యపోతాం ఎలా చేసిన. అవునా సార్? ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్. హ్యూజ్ రిస్క్ అది నిజంగా. కింద పడితే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ కూడా రిస్కే. సరే మీరు చూడండి, జీప్ పట్టుకుని వెళ్తా ఉంటే జీప్ ట్రాక్షన్ ఏంటి, లేకపోతే ఇంపాసిబుల్ తెలియడం అసలు ఏమవుతుంది అంటే. ఇప్పుడు మీరు శివాలో చూస్తే సీన్స్ అన్ని చాలా షార్ట్గా ఉంటాయి అన్ని, ఊరికనే ఇన్ఫర్మేషన్ చెప్పేసి వదిలేయటం. And the fact that he's also because he's the brother of Amla, heroine's character. మీరు చూడండి ఎక్కడ వాళ్ళ మదర్ ఫాదర్ ఉండరు అసలు, ఎక్కడ వాళ్ళ మెన్షన్ కూడా ఉండదు సినిమాలో. వాళ్ళు ఎందుకు లేరని అదొకటి గమ్మత్తైంది చెప్తాను సార్. మీ దృష్టికి ఇది ఖచ్చితంగా వచ్చున్నా ఐ డోంట్ సర్ప్రైజ్. నాగార్జున ఏం చదివాడు, ఏం చదవడానికి వెళ్ళాడు? అవును, ఓకే. బీకామ్ అని తలుపు మీద ఉంటుంది, అక్కడ ప్రొఫెసర్ చెప్పేది క్వాంటమ్ మెకానిక్స్. ఏంటిదంతా బీకామ్ అని ఎక్కడ ఉంది? ఉందండి సార్, నాకు చూపించారు కూడా. అది యాక్చువల్గా సాయిల్ మెకానిక్స్ చెప్తా ఉంటాడు. సాయిల్ మెకానిక్స్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. ఓకే. సెడిమెంట్స్, రాక్స్ కరెక్ట్ చెప్తా ఉంటారు. ఏం చదవడానికి నేను అసలు అది అది కమిట్ అవ్వలేదు అసలు సినిమాలో. బీకామ్ కూడా ఐఎమ్ షూర్ ఐ డిడ్ంట్ కమిట్. ఓకే.